వెంగళ వెంకటేశం హత్య ఘటనపై సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో హత్య రాజకీయాలకు తెరలేపడం దురదృష్టకరమని, స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తులను హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆయన కుమార్తె చదువుకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. అయితే ఈ ఘటనను వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన హత్యగా కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం సరికాదని అన్నారు. పోలీసుల దర్యాప్తు, ఎఫ్ఐఆర్లోని అంశాలను ప్రస్తావిస్తూ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని, హత్యలో పాత్రధారులతో పాటు ప్రేరేపించిన సూత్రధారులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. జరిగిన హత్య అని చెప్పి నేను రోజున సంగీత శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు అది హత్యనా ఆత్మహత్యనా అని అన్ని వివరాలతోటి ఎఫ్ఐఆర్ చేసి కాపీ ఉంది. దానికి తోడు ఇలా సందీప్ అనే వ్యక్తికి ఈయనకు చంపడానికి ఏమి కారణం అని చెప్పి పర్ఫెక్ట్గా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఎఫ్ఐఆర్లో కూర్చడం జరిగింది. అవన్నీ ఆధారాలతో మీకు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం నామకే వాస్తే ఒక కేటీఆర్ను విమర్శించాలని చెప్పి నిన్న విమర్శించడం జరిగింది. వాస్తవానికి జరిగిన సంఘటనలో గతంలో దాదాపు నాకు తెలిసిన వాటికి 1990 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. వ్యక్తిగతంగా ఏనాడు ఎలక్షన్ తర్వాత ఏనాడు ఏ రాజకీయాలు ఎవరి పార్టీలు వాళ్ళు ఎవరు అన్న అంటే తమ్ముడు అంటే జరిగిన సంఘటనలు చూసినా కానీ ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన సంఘటనలు అధికారంలోకి ఉంటే ఇన్ని వాడుకోవచ్చా అనేది మా 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఎలాంటిది వాడుకోలేకపోయినాం. కానీ వాడుకోవచ్చా అని చెప్పి నిజస్వరూపాన్ని బయట పెట్టిన యంత్రాంగం మీది కాంగ్రెస్ ప్రభుత్వం. సూత్రధారులు ఏ మనిషిని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా హింసించాలని చెప్పి మాకు నేర్పిన మీ సూత్రధారులకు మా పార్టీ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో ఎన్ని చిత్రహింసలకు మా పార్టీ నాయకులు చేసినా కానీ మేము భరించాము. కానీ మొన్నటి రోజున అది చూస్తుంటే మా పార్టీ పక్షాన పెద్దలు కేటీఆర్ గారికి బాధ కలిగించి ఖచ్చితంగా ఈ రాజకీయం చూసినా నీ హత్య రాజకీయం ఉంటుందని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి పోవడం జరిగింది. అది హత్య కాదు, లావాదేవీలు అని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తులు ఏ విధానంగా వేయండు, ఎందుకు చంపవలసి వచ్చింది, ఏంటిదని చెప్పి దానికి సంబంధించిన మీ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి 34వ అభ్యర్థి మార్గం మంజుల లక్ష్మణ్ అని చెప్పి మీరే బీఫామ్ ఇచ్చి మీ పార్టీ పక్షాన్నే 34వ వార్డుల కౌన్సిలర్గా గెలిపిస్తామని చెప్పి మీరు బీఫారం ఇచ్చిన ప్రూఫ్ ఇది. మీ పార్టీ నాయకుడు కాదా? కేవలం కేటీఆర్ వస్తుండు, ఇది ఎటో పోతుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఖచ్చితంగా ఈరోజు పార్టీ పక్షాన ఆయన వస్తుడు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి ఆయన పైన అని చెప్పి ఆ రోజున కేటీఆర్ 2 గంటల ముందు వస్తుందని తెలిసి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసిన పత్రం మీ పార్టీకి సంబంధించింది కాదా అని చెప్పి నేను సంగీత శ్రీనివాస్ గారిని అడగడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు ఇటువంటి రాజకీయం చరిత్రలో చూడలేదు, ఇక ముందు చూడొద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో మొన్నటికి మొన్న మామూలుగా రాజకీయాలు చూసినాం కానీ బాజాప్తా ఒక పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య అనుకున్న దాన్ని క్షీణించి ఈరోజు అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి తేల్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు. అయితే ఇది హత్యనే అని చెప్పిన తర్వాత ఈ సందీప్కు మరి మార్చచ్చు అని చెప్పిన ఎఫ్ఐఆర్ కాపీలో ఇంత బాజాప్తా ఇది రాజకీయ హత్య, ఈ హత్య చేస్తే సందీప్ పైన పోతుందని చెప్పి ఇవాళ ఎఫ్ఐఆర్లోనే ఉన్నది బాజాప్తా. మీరు చూడండి, ఇది
సందీప్ పైన పడాలని చెప్పి ఇది రాజకీయ కుట్ర, రాజకీయ హత్య అని చెప్పడానికి ఆధారాలతో సహా ఒక జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ ఎఫ్ఐఆర్లో చేర్చిందని, ఇది మేము పెట్టింది కాదు, ఇది రాజకీయ హత్య అని చెప్పి బాగా చెప్తా పోలీస్ డిపార్ట్మెంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ కాబట్టి మేము విలేకరుల ముందర తెలియజేయడం జరుగుతుంది. ఇంత ఆధారాలు ఉండగా కేవలం పార్టీని కప్పిపుచ్చుకునేందుకు నేరల సంఘటనను తీసుకొని ఇది మీది రాజకీయ హత్య అన్నారు. నేరల సంఘటన హత్యనా, ఇది హత్యనా అని చెప్పి మీ ముందు నేను మాట్లాడదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ చరిత్రలో జరిగిన హత్యకు కేవలం దీని వెనుక కేవలం ఈ మార్గం లక్ష్మణు ఈ మృతిపోయిన మిత్రుడు వెంగళ వెంకటేశంకు ఈ హత్యకు సంబంధం ఏంటంటే కాంగ్రెస్ హత్య చేయించి బీఆర్ఎస్ పార్టీ పైన వేసి కేటీఆర్ గారిని దీనిలో లాగాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి ఈ కేవలం ఈ కుసుమ గణేష్ కానీ ఈ మార్గం లక్ష్మణ్ కానీ కేవలం వీళ్ళు పాత్రదారులే. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులు తెలియజేస్తున్నాం. ఈ పాత్రదారులు మాత్రం బలైపోయారు. సూత్రధారులు సిరిసిల్లాకు సంబంధించిన మెయిన్ సూత్రధారులు అనేది మాకు పూర్తిగా ఎస్పీ గారి మీద కానీ డిఎస్పీ గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ పాత్రధారులే రిమైండ్ చేసి జైలుకు పంపడం కాదు, సూత్రధారులు అనేటువంటి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సూత్రధారులను పట్టి ఖచ్చితంగా శిక్షించ అవుతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి జరగకుండాలంటే సూత్రధారులను ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పి మా పార్టీ పక్షాన మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్నటి రోజున సంగీత శ్రీనివాస్ గారు ఖచ్చితంగా కేటీఆర్ పైన మాట్లాడింది కానీ మాత్రం వాస్తవానికి మా పార్టీ నాయకత్వం తప్పు చేసింది తెలుసు సుతా మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కువ విమర్శిస్తలేము. ఖచ్చితంగా ఇటువంటి కప్పిపుచ్చుతానికి సుతా మరోసారి ప్రెస్ మీట్ పెట్టద్దని చెప్పి జిల్లా అధ్యక్షుడిని విన్నవించడం జరుగుతుంది. రోజు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు బీసీసీ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు చేసిన ఆరోపణలు తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. అంతా కూడా సంతాప సభలు పెట్టినట్టు సిరిసిల్ల హత్యరాయకం సిరిసిల్ల ప్రజలకు మొత్తం సిగ్గుపడతా ఉంది. వాళ్ళ చరిత్రలో లేనటువంటి హత్య సిరిసిల్ల జరిగింది. ఎట్లుందంటే వాళ్ళకు ప్లాన్ ప్రకారం హత్య శవాల మీద పేరలు ఏరుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా అక్కడ కేటీఆర్ మీద బురద తెల్లాలి, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది, సిరిసిల్ల మున్సిపల్లో వాళ్ళదే క్షేత్రం నడుస్తుంది, ప్రజలంతా వాళ్ళ సైడ్ ఉన్నారు కాబట్టి ఏదో బురద తెల్లాలని ఒక డ్రామా తెలియదు. కొత్త గెలిచిన నాయకులు ఇక్కడ ఉన్నారు. సిరిసిల్ల పట్టణ నాయకుడు సూర్యదేవరాజు గారు చనిపోయిన వెంటనే కేటీఆర్ ఇక్కడ ఉంటలేడు, కేటీఆర్ ఇక్కడ ప్రజలకు ఏం చేస్తలేడు అని చెప్పి ఈ హత్య కారణం కేటీఆర్ గారని బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడి మర్చిపోయారా? సంగీత సినిమా చెప్తా ఉన్నాం, ఈ పక్కన వాళ్ళకి నిలిపేయాలి, మేము కోచింగ్ చేయాలి. ఒక పట్టణాధ్యక్షుడు అధికార పార్టీలో ఎట్లుండాలి? ఆ సేవల మీద రాజకీయం చేస్తారా? హత్య చేసింది మీరే. బాగా చెప్తా, ఇక్కడ సిరిసిల్ల పోలీసు యంత్రాంగం చెప్పింది కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను రుద్దాలని హత్య చేసిరని. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన క్యాండిడేటే హత్యకు కారణమని చెబుతారని అయినాక ఏ రకంగా ప్రెస్ మీట్ పెడతారు మీరు? ఏ రకంగా మాట్లాడతారు? లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడ కాబట్టి అక్కడ ఎవరు జరిగినా ఈయన కాదు, వారి విమర్శలకు వస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలను మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. మీరే హత్య చేస్తారు, మీరే మీ మార్గం లక్ష్మణ్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎందుకు చేసిరా? తప్పు చేయండి ఎందుకు చేశారు? పోలీసులు ఎంత ఇబ్బంది అయినా ఇక్కడ నిజంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చట్టం ఏమి చుట్టం కాదు, ఆ రకంగా చేసారు. మీరు తప్పులు చేస్తారు. ఇంతకుముందు కొంతమంది దీని మీదనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది చేసారు, అది చేసారు, హత్య కారణం లేదు. బీజేపీ అంటే ఏడవన్నారా? ఏం మాట్లాడుతారు? తెల్లారు లేవని వెంట ఇక్కడ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఏడవన్నావు, దీనికి మాట్లాడదు దీనిగా. ఇప్పుడు నిజంగా అయింది కదా, ఎవడు దీనికి కారణం కూడా అయింది కదా, దాన్ని మాట్లాడేందుకు ఎడుగుడు కలగగా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఫోకస్ కావాలి. ఇష్టమైతే మాట్లాడనా? తమాషా చేస్తారా? ఎవరు ఏమనుకుంటారు? మీరు హత్యలు చేస్తారు, మీరే ప్రెస్ మీట్ పెడతారు, మీరే ధర్నాలు చేస్తారు, అన్నీ మీరే చేస్తారు. నానే మళ్ళీ సైలెంట్గా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కొంతమందిని మాట్లాడుతారు కదా నేరల సంఘటన. దీనికి ఇందువల్ల నేరల సంఘటన 8 నెలల క్రితం జరిగింది. దానికి కేటీఆర్కి సంబంధం లేదు. ఇక్కడున్న అధికార తత్వంతో జరిగిన ఘటన. దేన్ని మళ్ళీసారి చెప్తున్నాండి, అప్పుడు లారీలో పోయేటప్పుడు ఒక ఆయన అక్కడ చనిపోయింది.
మీరు నేరల బాధితుల పేరిట ఓట్లు వసూలు చేసి తప్పితే ఇప్పుడు సాయం చేసిండ్రా? మీ సాక్షాత్ రేవంత్ రెడ్డి అంబేద్కర్ నగర్ చెప్పిండు, నేను నేరల బాధితులు ఆదుకుంటా, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటారు. ఏం చేసిండు మీ రేవంత్ రెడ్డి? 3 సంవత్సరాలే అదే నేరల బాధితులు పెట్టుకుని మాట్లాడినావు కదా, మనకి ఏం చేసినావు? కనీసం ఇప్పటివరకు పట్టించుకుంటావు. అదే బండి సంజయ్ అంటాడు ఈ నేరల బాధితులకు అండగా ఉండాలని ఉద్దేశంతో కేటీఆర్ని బురదలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మొత్తం ఎంపీ అండి, మంత్రి అయ్యాడు. ఇప్పటికీ వాళ్ళకి చాలా సాయం చేయలేదు. ఇదే నేరల బాధితులు బండి సంజయ్ని ఇష్టం వచ్చిన రీతిలో ప్రెస్ మీట్ తీస్తారు. దీనికేం మాట్లాడతారు? వాళ్ళని ఆదుకునేది మాత్రం కేటీఆరే. దానికి సాక్ష్యం మా బాధితులు తెలుసు, మాకు తెలుసు. కేటీఆర్ గారు తప్పుదే లేకున్నా ఏం లేకున్నా కానీ ఆ కుటుంబాలకు అండగా ఉన్నాడు. మొన్న గంధం గోపాల్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలేదు, ఏ ఒక్క నాకు ఆదుకున్నది అంతకుముందు కేటీఆర్ గారే. మొన్న కూడా కుటుంబాన్ని పిలిచి 5 లక్షలు సాయం చేసి మీ కుటుంబాన్ని అండగా ఉంటారని చెప్పిన గొప్ప ఘనత కేటీఆర్ గారు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? సంగీత సింగ్ గారు కనీసం వచ్చిరా? ఆ కుటుంబాన్ని పరామర్శించిరా? ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఆదిశీన్ గారు అని వచ్చిరు రామోజీపేటకేను, కానీ చనిపోతే ఆ పాపం రాలేదు. 3 రోజులకు బండి సంజయ్ వచ్చిండు, దేశపాలకి చచ్చిపోయాడు, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మీరు నేరల దాన్ని ఎందుకు మాట్లాడుకుంటారుగా నడదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే సంగీతం చెప్తా ఉన్నా, మీరు ఆ కుటుంబానికి మనిషి 50 లక్షలు ఇచ్చి ఇంటికి జరుగుతుంది గట్టగా ఎందుకు మాట్లాడతారు? దీని సంబంధం ఉందా? నైట్ ట్రాప్ పోసి చంపాడని చెప్పి మీ కన్నా అధికారులు చెప్పారు. దీనికి దాన్ని పోలిగట్టయితే నేను చెప్తా ఉన్నా, దీనికి కారణం మీరు ఉన్నారు. మీ మాటలు అందరూ కూడా బాధ్యతని చెప్తా ఉన్నా. ఇటువంటి హత్యలు చేయొద్దు. డెవలప్మెంట్ కుట్లాడాలి. కేటీఆర్ గారితో కేటీఆర్ ఎంత అభివృద్ధి చేసి మొత్తం స్కామ్లో 3 ఏళ్ళ ఇందిరమ్మ నుంచి పోలిస్తే అన్నిట్లలో స్కామ్లో నడుస్తూ ఉన్నది. మీరు అనుకుంటారు కావచ్చు అధికారం ముందు నడిపిస్తాం, మేము కూడా తీస్తాం, మేము కూడా ప్రభుత్వానికి వస్తాం, వచ్చినాక ఒక్కొక్క తాట తీస్తామని హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిన సంగీతం సీనన్నను ఒకటే నేను అడగదలుచుకున్నాను. మీరు పోలీసు వాళ్ళు నిరూపించినాక మార్గం లక్ష్మణ్ అనే వ్యక్తి అందులో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు నిరూపించినాక మాకు కేటీఆర్ సార్ వస్తుండని దాదాపు ఒక 3 గంటల ముందు మీరు సస్పెండ్ చేసిండు. మీరు అంతకు ముందుకు ఈ నేరం నిరూపణ కాకముందుకు ఒక వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఓర్వలేక మీరు ఆయన మీద నేరం నిరూపణ చేసిళ్ళు, రాజీనామా చేయాలని కోరిళ్ళు. మున్సిపల్లో కూడా మీరు ఆ పదవికి అనర్హుడు దిగిపోవాలని కోరిళ్ళు. ఏ విధంగా కోరుతారు? ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు సార్ వస్తుండు కాబట్టి మీ పార్టీకి మచ్చ వస్తుందని చెప్పేసి వెంటనే మీరు సస్పెండ్ చేసి, మరి అంతకుముందుకు బీసీ గారిని ఎలా మాట్లాడిందండి? ఆయనకు అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి పార్టీకి దెబ్బతీయాలని, సార్కు డ్యామేజ్ కావాలని మీరు చేసిళ్ళు. ఇది చాలా ఈ విషయంగా ఇప్పుడు వీళ్ళు కేవలం ఇప్పుడు వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము మా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఈ పాత్రదారు ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసి వాళ్ళకి శిక్ష వేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక పద్మశాలి బిడ్డ వాళ్ళు పేద కుటుంబంలో ఉన్న వాళ్ళను అన్యాయంగా రాజకీయం కోసం అతన్ని చంపి వాళ్ళ కుటుంబాన్ని అనాథగా చేసిళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్లకు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.